ఫ్రెండ్స్ మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది ఫ్రెండ్స్, దీన్ని కూడా యాక్టివేట్ అనేది చేసుకోండి. నేను ఏ వీడియో తెచ్చినా మీ యూట్యూబ్ నోటిఫికేషన్కి వెంటనే వస్తుంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అఫీషియల్ టెక్ బ్రాండ్. ఫ్రెండ్స్, సామ్సంగ్ S20 ప్లస్ మొబైల్ అయితే యూఎస్ఏలో లాంచ్ అయితే చేయడం అనేది జరిగిందనమాట. సో ఈ మొబైల్కి సంబంధించిన స్పెక్స్ ఏంటి, మొత్తం డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఫ్రెండ్స్, ఈ మొబైల్ డిస్ప్లే చూసుకున్నట్టయితే 6.7 ఇంచెస్ అయితే ఉంటుందన్నమాట. ఇది క్వాడ్ హెచ్డి ప్లస్ డైనమిక్ AMOLED డిస్ప్లేతోనైతే వస్తుందన్నమాట. అలాగే ఇది 2K రిజల్యూషన్ డిస్ప్లేతోనైతే వస్తుంది. అలాగే ఇది 120 Hz రిఫ్రెష్ రేట్కి అయితే ఈ డిస్ప్లే అయితే సపోర్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే ఈ మొబైల్కు క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది, అంటే మొత్తం 4 కెమెరాలు ఉంటాయి అన్నమాట. సో సామ్సంగ్ S20కి మాత్రం ట్రిపుల్ కెమెరా సెటప్ మాత్రమే ఉంటుంది, మిగతా అంతా సేమ్ అనమాట. 12 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. అలాగే 64 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటుందన్నమాట. ఇది 3x ఆప్టికల్ జూమ్కు సపోర్ట్ చేస్తుంది, 30x డిజిటల్ జూమ్కి అయితే ఈ మొబైల్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. అలాగే 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ ఇచ్చారు. అలాగే టైమ్ ఆఫ్ 3D కెమెరాని అయితే ఈ మొబైల్లో యూజ్ చేయడం అనేది జరిగింది. అలాగే ఈ మొబైల్లో వాడిన ఫ్రంట్ కెమెరా వచ్చేసి 10 మెగాపిక్సెల్ అనమాట. అలాగే బ్యాక్ కెమెరా యూజ్ చేసి 8K వీడియో రికార్డింగ్ అయితే చేయవచ్చు. అలాగే ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి 4K వరకు వీడియోని అయితే రికార్డ్ అనేది చేయవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ మొబైల్లో వాడిన ప్రాసెసర్ వచ్చేసి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్ని అయితే వాడారు. ఇది ఒక 5G చిప్సెట్ అనమాట. ఈ మొబైల్లో బ్యాటరీ చూసుకున్నట్లయితే 4045 mAh బ్యాటరీని అయితే యూజ్ చేయడం అనేది జరిగిందనమాట. దీంట్లో వాడిన ర్యామ్ వచ్చేసి 8GB ర్యామ్ ఇచ్చారు. అలాగే ఈ మొబైల్కి 128GB స్టోరేజ్ని అయితే ఇవ్వడం అనేది అయితే జరిగిందనమాట. ఇక మనం ఇప్పుడు ఏం తెలుసుకుందామంటే సెక్యూరిటీ అండ్ OS గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. దీంట్లో పిన్ సెట్ చేసుకోవచ్చు, ప్యాటర్న్ సెట్ చేసుకోవచ్చు, ఫేస్ అన్లాక్ ఉంటుంది. ఇది అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ని అయితే యూజ్ చేయడం అనేది అయితే జరిగింది. ఇది అండర్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అంటున్నారు, నాకు కూడా తెలియదు అనమాట కరెక్ట్గా. సో అలాగే దీన్ని Android 10 వస్తుంది అనమాట అవుట్ ఆఫ్ ది బాక్స్. సామ్సంగ్ UI 1.2 తోని రావడం అనేది జరుగుతుంటుంది అనమాట. ఈ మొబైల్కి సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే వాళ్ళు ఇస్తామనేది చెప్తున్నారు. అలాగే ఈ మొబైల్ కనెక్టివిటీ గురించి తెలుసుకుందాం. ఓకే, ఈ మొబైల్ కనెక్టివిటీ చూసుకున్నట్టయితే బ్లూటూత్ ఉంటుంది, వైఫై ఉంటుంది, GPS కూడా ఉంటుందన్నమాట. అలాగే ఈ మొబైల్కి 5G కనెక్టివిటీ అనేది ఇచ్చారు. మరి ఇది 2 సిమ్ కార్డులు 5Gకి సపోర్ట్ చేస్తా తెలియదు, కానీ 5G కనెక్టివిటీ అయితే ఇస్తుందని చెప్తున్నారు. సో అలాగే ఈ మొబైల్ USB కేబుల్ Type-C పోర్ట్తోనైతే రావడం అనేది అయితే జరుగుతుంది. అలాగే ఈ మొబైల్ 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ అనేది చేస్తుంది. ఈ మొబైల్కి IP68 వాటర్ రెసిస్టెంట్ ఉంది. అలాగే రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఉంది, వైర్లెస్ ఛార్జింగ్ ఉంది, స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. అలాగే డాల్బీ అట్మాస్ అయితే ఉందన్నమాట. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే ఈ మొబైల్ని లాంచ్ చేసిన కంట్రీ USA అంటున్నారు, అమెరికా అంటున్నారు. సో ఎక్కడ అనేది అయితే మనకు తెలియదు, మొత్తానికైతే USA, యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమెరికా అదే అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ మొబైల్ని లాంచ్ చేసిన డేట్ అంటే మనకు నిన్న అన్నమాట, February 12 వెనస్డే 2020 అనమాట. ఈ మొబైల్ సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అనేది మీకు తెలిసినాయి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోలు చూడాలనుకున్నట్లయితే మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి.